హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో హడలెత్తిస్తున్న కొత్త వైరస్ లక్షణాలు ఇవే. ప్రభుత్వ కీలక నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. ఇందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నందున ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మంకీపాక్స్ కేసులు నమోదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. అన్ని రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని గాంధీ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. తాము పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో మొదటిసారిగా విజయవాడలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ సమస్య రాగానే జ్వరం, నొప్పులు, విపరీతమైన చలి, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వచ్చిన వారికి సన్నిహితంగా ఉండటంతో వస్తుంది. చెమట, ఇతర శరీర ద్రవాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, వ్యాధి వచ్చిన వారు వాడే వస్తువులు, బట్టలు, మంచం, దిండు వంటి వాడడం వల్ల కూడా వస్తుందని పేర్కొన్నారు. అయితే మంకీపాక్స్ కోవిడ్ లా ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. కోవిడ్ సమయంలో వ్యవహరించిన తరహాలోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది.